హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రజ్ఞాని. అలానే ఇవాళ మనము లాస్ట్ డిజిట్ 2 ఉన్న నెంబర్ యొక్క స్క్వేర్ ని చాలా ఈజీ మెథడ్ లో తెలుసుకుందాం. ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ తో మొదలు పెడదాం. మనము ఎగ్జాంపుల్ గా 12 ని తీసుకుందాం. 12 స్క్వేర్ ఎట్లా కనుక్కుంటారో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఏముంది? 2 ఉంది కదా మనకి. ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 స్క్వేర్ పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫస్ట్ డిజిట్ ఉంది కదా, వీటిని మనం 4 తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా ఫస్ట్ డిజిట్ ని మనం 4 తో మల్టిప్లై చేయాలి కనుక్కోవడానికి. సో 1 × 4. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? సేమ్ 1 స్క్వేర్ పెట్టుకోవాలి. 1 స్క్వేర్ సేమ్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే ఆల్వేస్ 1 అవుతుంది. సో 4 × 1 ఎంత? 4. తర్వాత 2 స్క్వేర్ ఎంత? 4. సో 12 × 12 ఎంత? 144. సో ఇది ఈ ఫార్ములాతో దీన్ని మనం ఈజీగా కనుక్కోగలం. సో ఇంకొక ఎగ్జాంపుల్ ని తెలుసుకుందామా? 22 లో ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఏంటి? 2. సో 2 స్క్వేర్. తర్వాత 2 × 4 అంటే ఫస్ట్ డిజిట్ కూడా మనకు 2 ఉంది కదా. సో 2 × 4. తర్వాత 2 స్క్వేర్ 4 8 4. ఇది ఆన్సర్. 22 × 22 ఇది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 92 తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 ఉంది కదా. సో 2 స్క్వేర్. తర్వాత ఫస్ట్ డిజిట్ ని 4 తో మల్టిప్లై చేయాలి. 9 × 4. తర్వాత 9 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత? 81. ఇక్కడ కాస్త మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు 9 స్క్వేర్ ఎంత? 81 కదా. సో ఇక్కడ ఇట్లా మీరు కామా పెట్టుకుంటూ చేసుకోండి. 9 36 వస్తుంది. తర్వాత 4. ఇక్కడ మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయకూడదు. ఇక్కడ ఈ డిజిట్ ని ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ అట్లానే ఆన్సర్ ప్లేస్ లో అక్కడ అట్లానే రాసుకోవాలి. తర్వాత ఈ రెండు నెంబర్స్ లో వన్స్ డిజిట్ ఏంటి? 6 కదా. సో 6 ని కూడా సేమ్ ఆన్సర్ ప్లేస్ లో అట్లానే రాసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 ఉంది కదా, దీన్ని ఈ నెక్స్ట్ కమింగ్ నెంబర్ కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? 81 + 3 చేయాలి. 81 + 3 అంటే 82 83 84. సో 84 64. ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ యొక్కది చూద్దాం. 3 డిజిట్ నెంబర్ 102 తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా మనం ఇలా చేసేటప్పుడు 3 డిజిట్ 4 డిజిట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఈ 2 ని యూనిక్ గా తీసుకోవాలి. అంటే దాన్ని దేంతో కలిపేసేయకూడదు. అప్పుడు మనకి ఆన్సర్ తప్పు వస్తుంది. ఎప్పుడు దీన్ని యూనిక్ గా తీసుకోవాలి. సో 2 స్క్వేర్. తర్వాత ఇప్పుడు ఈ రెండు డిజిట్ ని 4 తో మల్టిప్లై చేయాలి. 10 × 4. తర్వాత 10 స్క్వేర్. 10 స్క్వేర్ ఎంత? అంటే 10 స్క్వేర్ అంటే 10 × 10. 10 × 10 ఏమవుతుంది? 100 అవుతుంది. తర్వాత కామా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అలానే 10 × 4 ఎంత? 40. తర్వాత మళ్ళీ 4. ఇప్పుడు సేమ్ మీకు కింద చెప్పినట్టే చేయాలి ఇక్కడ కూడా. సో ఇక్కడ 4 పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ రెండు నెంబర్స్ లో వన్స్ డిజిట్ ఏంటి? 0. సో 0 ని కూడా సేమ్ అలానే రాసేసుకోవాలి. ఇప్పుడు 100 కి 4 యాడ్ చేయాలి. 100 కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది? 101 102 103 104. సో 104 అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఆన్సర్. 102 × 102 ఇది ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? తర్వాత ఇప్పుడు మనము 902 ని తీసుకుందాం. 902 తీసుకుంటే కూడా సేమ్ థింగ్. సో 2 స్క్వేర్ పెట్టుకోవాలి. లాస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేయాలి. సో తర్వాత ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ ని తీసుకోవాలి కదా. 90 × 4. తర్వాత మళ్ళీ 90 స్క్వేర్. 90 స్క్వేర్ ఎంత? అంటే 9 స్క్వేర్ ఎంత? 81 కదా. రెండు జీరోలు యాడ్ చేయాలి. 90 × 90 చేస్తున్నాం కాబట్టి. తర్వాత 36 0. తర్వాత 4. ఇప్పుడు కూడా సేమ్. ఈ 4 ఎప్పుడు ఇట్లా కిందకే వచ్చేసాలి ఈ డిజిట్ ని. తర్వాత వన్స్ డిజిట్ ఏముంది మనకి? ఇక్కడ 0 ఉంది. సో ఈ 0 ని కూడా సేమ్ ఆటోమేటిక్ గా అలానే పెట్టేసి ఇప్పుడు 8100 కి 36 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 8136 వస్తుంది ఆన్సర్. సో 902 × 902 చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ఇలానే మనం 4 డిజిట్ నెంబర్ 5 డిజిట్ నెంబర్ అలా ఆడుకుంటే మంచిగా మ్యాథ్స్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ మెథడ్. మీరు కూడా ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్.